ఇవాళ రాష్ట్రం మొత్తంలో అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే ఎంఈఓలు, డిప్యూటీ డిఓలు, డిఓలు. ఈ రాష్ట్రంలో 80 to 90% ఇన్ఛార్జ్లతోనే నడుస్తారు. అనే రెండు బాధ్యతలు చేయాలి. ఒక హెడ్ మాస్టర్గా స్కూల్ చూసుకోవాలి, ఇన్ఛార్జ్ ఎంఈఓగా ఆయనకి ఇచ్చిన అడిషనల్ జాబ్ చేయాలి. సార్ వీళ్ళకి ప్రమోషన్లు ఇస్తే హెడ్ మాస్టర్లకు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి అందరికి ఎంఈఓ ఇవ్వండి, ఆ బాధ్యత సక్రమంగా చేస్తారు. ఆ హెడ్ మాస్టర్ జాబ్లకు ప్రమోషన్, సీనియర్ టీచర్స్ ను ప్రమోషన్ చేయండి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి. ఇది ఏం చేస్తున్నారంటే ఒకటే జీతం ఇస్తాం కానీ రెండు పనులు చేయించుకుంటాం. ఇది ఎక్కడ న్యాయం? గవర్నమెంట్ కు ఇది పెద్ద ఎక్స్పెండిచర్ ఏం కాదు. ఇక్కడ ఒకటే మనసు కావాలి. ఇక్కడ నేను ఈ రేవంత్ గారిని కూడా కోరేది ఏంటంటే, మీరు మనసు పెట్టి 3 లక్షల మంది మా టీచర్లు ఉన్నారు, లెక్చరర్లు, వాళ్ళందరూ కలిపితే గవర్నమెంట్ లో ఒక 4 నుంచి 5 లక్షల మంది ఉంటారు. వాళ్ళ ఇళ్లలో మీ ఫోటో పెట్టుకోవాలంటే వాళ్ళ సమస్యలకు ఒక ఫుల్ స్టాప్ పెట్టండి, ఒక కమిటీ వేయండి. నిజంగా మీరు తెలుసుకుంటే ఈ సమస్యలు పెద్దగా ఏమి కానే కావు. ఇవాళ కేజీబీవీ స్కూల్స్ టీచర్స్ సమస్యలు, దీన్ని ఆల్మోస్ట్ ఆల్ కొన్ని రాష్ట్రాలలో, హిమాచల్ ప్రదేశ్ అయితేంది, జార్ఖండ్ అయితేంది, ఛత్తీస్గఢ్ అయితేంది, వాళ్ళను అబ్జర్వ్ చేసేసుకున్నారు. వాళ్ళ గవర్నమెంట్ లో వాళ్ళని రెగ్యులరైజ్ చేసుకున్నారు. ఏండ్ల తరబడి వాళ్ళు కష్టపడ్డా వాళ్ళని రెగ్యులరైజేషన్ నోచుకోలేదు. ఎన్నేళ్ళని వాళ్ళు ఉపాధ్యాయుల పనిచేసి కూడా కాంట్రాక్ట్ బేస్ మీదే వాళ్ళు కొనసాగాలి. ఇదే కాకుండా మనకు ఓపీఎస్ అని, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అని 2003 వరకు కొనసాగింది. కానీ ఎప్పుడైనా ఏదైనా కొత్త పాలసీస్ వస్తే పాత పాలసీ కంటే మెరుగ్గా ఉండాలి. కానీ దరిద్రం ఏంటంటే సిపిఎస్ అనేది మా జనాలంతా కోరేది ఏంటంటే ఓపీఎస్ఏ బెటర్ సార్, సిపిఎస్ వద్దంట. ఇదేంటి ఈ పాలసీలు తీసుకొస్తారు? మీరు ఉపాధ్యాయులను, తల్లిదండ్రుల తర్వాత ఆచార్య దేవోభవ అనే గురువులకు ఓపీఎస్ కంటే ఇంకా బెటర్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తే వాళ్ళు సంతోషపడతారు. కానీ మీరు సిపిఎస్ తీసుకొచ్చారు. ఆ 2003 తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు ఆ సిపిఎస్ తో సంతోషంగా లేరు. విధి లేక జాబ్ లో జాయిన్ అవుతారు, ఏది లేదు కదని. జాబ్ అయినాక తెలుస్తుంది, అరే ఓపీఎస్ బెటర్ ఉండే కదా, ఈ సిపిఎస్ నో సిపిఎస్ నో యూపీఎస్, వి వాంట్ ఓన్లీ ఓపీఎస్ అంటున్నారు. అది డిమాండ్ మా అందరికి. మన బాధ్యతగా చట్టసభలో ఉన్నవాళ్ళు, నేను ఏంటంటే గురువు లేని ఎవరు చట్టసభలో పోలే కదా. ఒక టీచర్ ఎమ్మెల్సీ కాదు, ఉన్న చట్టసభలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆడున్న పార్లమెంట్లు మెంబర్లందరూ గురువుల పట్ల దీని ఒక స్పెషల్ డిపార్ట్మెంట్ గా తీసుకొని వీళ్ళకి స్పెషల్ ప్రివిలేజెస్ ఇవ్వాలని ఒకటే 317 జీవో కూడా టీచర్లకు ఇబ్బందికరంగా ఉన్నది. దాన్ని మోడిఫికేషన్ చేయాలి.